నా పేరు ముఖ్య విశ్వనాథ్ నాయక్. ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా ఏదైతే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇలాంటి వామపక్ష పార్టీలతో కలుపుకొని ఇండియా కూటమిలో భాగంగా ఈరోజు రాజంపేటలో ప్రధానంగా ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక గిరిజన బిడ్డగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ మరియు వామపక్ష పార్టీ అయినటువంటి సిపిఎం, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర నాయకత్వానికి మరొకసారి హృదయపూర్వక విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా కనీసం అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే ఇప్పటికీ కూడా కనీసం వాళ్ళకు ఉండడానికి ఒక గూడు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్లాస్టిక్ సంచుల కింద తల దాచుకొని ఎండకు గాలికి మండుతూ ఈరోజు ఆకలి కేకలతో కొట్టి మెట్టాలటువంటి ఆ యొక్క నదీ పరివాహక ప్రాంత రైతాంగాన్ని ఎందుకు యొక్క ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఆలోచన చేయండి మేధావులారా. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ యొక్క రాజంపేటకు కేటాయించినటువంటి మెడికల్ కాలేజీలు సైతం ఇదే ప్రాంతంలో ఉండేటువంటి అధికార పార్టీ సోకాల్డ్ నాయకులందరూ కూడా ఈ ప్రాంతంలో కేటాయించబడినటువంటి మెడికల్ కాలేజీలు కూడా పక్క ప్రాంతానికి గద్దల్లాగా తన్నుకొని పోయినారు. అంటే ఈ రాజంపేట నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు ఈ ప్రభుత్వాలకు ఓటు వేయలేదా? ఎందుకు కేటాయించబడినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా తీసుకోబోతుంటే నిలదీయలేనటువంటి ఈ దౌర్భాగ్యులను మళ్ళీ మీరు ఓటు వేయాలా? ఆలోచన చేయండి. ఒక గిరిజన బిడ్డగా నాకు ఈ అవకాశం కల్పించినారు. మనమందరం ఏకమవుతాం. ఏకమై తప్పకుండా ఈ యొక్క భూస పార్టీ నాయకులు తరిమి కొడదాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి వైకాపా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ యొక్క తెలుగు ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక గిరిజన బిడ్డగా నేను మీకు ఒకటే ప్రాధాన్యత, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి, గెలిపించండి. ఈ నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటాను. ఒక పేద కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తిని నేను. ఈ ప్రాంత సమస్యలను తప్పకుండా అధ్యయనం చేసేటువంటి వ్యక్తి నేను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ అధ్యయనం చేసి అసెంబ్లీలో గళం విప్పించి తప్పకుండా మనకు రావాల్సినటువంటి హక్కులన్నీ పోరాటం చేసుకొని